పెట్టుకుంటున్నాం అంటే ఒకవేళ పుచ్చుకున్నా మనం ఉన్న ఇల్లు అనుకుంటున్నాం. ఆ ఇల్లు కాదు, ఇదే ఇల్లు మనకి. మన పూర్వజన్మ వాసనల కర్మల చేత మనకి భగవంతుడు మానవేతరమైనటువంటి జన్మలు కాకుండా ఒక ఉత్కృష్టమైన మానవ జన్మ మనకి లభించేది నిన్న చెప్పుకున్నాం మనం. అందుకని ఈ ఉత్కృష్టమైన మానవ జన్మలో ధరించడానికి అనేకమైనటువంటి అవకాశాలను మనకి ప్రసాదించారు మహాత్ములు. దానిలో ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు కూడా మనకి అన్ని వైపుల నుంచి అందించారండి. మనకి ఎక్కడో మనకు అందనంత ఆత్మవిద్యల గురించి కూడా బోధ చేస్తూ భక్తిని గురించి కూడా చెప్పారు. ఎందుకంటే అనుకుంటారు కదా, జ్ఞానం అంటే చాలా గొప్పది, భక్తి అంటే సామాన్యమైనది. అదే కొంతమంది ఎవరైనా సంగీతం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు తాళాలు వాయిస్తూ భజన చేస్తూనే ఉంటారులేండి, చాలా తేలిగ్గా మాట్లాడుతారు. భక్తి అంటే జ్ఞానం లేక